హాయ్ అండి, లోహిలీల టీవీ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఏం లేదండి, రాశి గారు వీడియో పెట్టిన తర్వాత అది చూసి అనసూయ గారు ఇన్స్టాగ్రామ్లో సారీ చెప్పారంట కదండి. మంచిదండి, సారీ చెప్తే నేను వెనక్కి తీసుకోలేను, అప్పుడు నాకు తెలుగు రాదు అని చెప్పి అన్నారంట. నేను ఆడవాళ్ళ తరపున ఆడవాళ్ళ స్వేచ్ఛగా ఉండాలని చెప్పి నేను ఫైటింగ్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడో వీడియోలు తీసుకొచ్చి నా మీద యాంటీ చేస్తున్నారు అన్నారంటండి అని చెప్పినట్టుగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఉందంట. ఒక మాట అనుకుందాము, ఇప్పుడు ఎప్పుడైనా మనం ఒకరిని ఒక మాట అన్నప్పుడు వాళ్ళకి ఇంతకుముందు ఎవరినైనా ఏమన్నా అన్నారా అని చెప్పి ఎవరైనా ఎతుకుతారండి. దాంట్లో యాంటీ చేయటం ఏం లేదు. ఇప్పుడు అనుంటేనే తీశారు కానీ అనకుండా అయితే తీయలేదు కదండి. మళ్ళీ అదొకటి, ఆడవాళ్ళ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాను అన్నారు. ప్లీజ్ అండి, ఆడవాళ్ళ స్వేచ్ఛ అయితే బట్టల దగ్గర అయితే పోరాడొద్దండి. ఒకటే ఒక్క మాట, ఆడది అర్ధరాత్రి వెళ్ళి కూడా ఒంటరిగా నడుచుకుంటా వెళ్ళి లేదంటే బయటకి ఎక్కడికన్నా వెళ్ళి ఇంటికి సేఫ్గా వచ్చేటట్టు అయితే పోరాడండి. దానికైతే ఎవరి మద్దతైనా ఉంటుంది. మొన్న ఎక్కడో సింగపూర్లో ఒక స్టోరీ చదివానండి. ఎక్కడో సింగపూర్లో తను లేడీ అనమాట, జాబ్ చేసి నైట్ షిఫ్ట్ చేసేసి 3 తను సింగిల్గా రోడ్ల మీద ఏ భయం లేకుండా నింపాదిగా నడుచుకుంటా వెళ్తుందంటండి. తనకి భయం కూడా అనిపించలేదంట. అదే ఇండియాలో అయితే నాకు చాలా భయం వేస్తుంది, నేను అలా నడవలేను, ఇట్లా 3 నడుస్తూ చుట్టూతో ఉన్న వాతావరణాన్ని చూస్తూ ఆహ్లాదంగా నేను నడవగలిగానని పెట్టారండి. దయచేసి అనసూయ గారు, మీ కనుక నిజంగా స్వచ్ఛందంగా ఆడవాళ్ళ తరపున పోరాడాలి అంటే మాత్రం ఆ టైప్లో మనకి మన ఆడవాళ్ళందరికీ, నాతో పాటు మనందరికీ ప్రపంచ దేశంలో తెలుగు భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళందరికీ అలాంటి స్వేచ్ఛ వచ్చేటట్టు చేశారంటే మీకు హ్యాట్స్ అప్ మేడం. కానీ అలా కాకుండా బట్టల దగ్గర మనం కొరచ బట్టలు వేసుకొని మన ఇష్టం వచ్చినట్టుగా బట్టలు వేసుకోవటం చెయ్యటం అనే దాని మాత్రం స్వేచ్ఛ అనరండి దాన్ని. ఆ స్వేచ్ఛ అయితే మాకు అవసరం లేదు. అంటే మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, అంటే ఆడవాళ్ళ తరపున నేను స్వేచ్ఛ కోసం పోరాడుతున్నానని. కరెక్ట్ అండి, ఆ స్వేచ్ఛ వచ్చేటట్టు అయితే మీరు పోరాడండి. వెనకాల కంపల్సరీ అందరం ఉంటాము. ఇట్లా అయితే వద్దండి, అంటే మా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటాం, మమ్మల్ని అనగదొక్కద్దు అంటే. అది బట్టలు అనేది ఏంటంటే ఒక హుందాతనం. ఇప్పుడు మనం భారతదేశంలో ఉంటున్నాము, ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు అనుకోండి, అక్కడ పద్ధతులు తగ్గట్టు అక్కడ ఉంటున్నారు. మన భారతదేశం ఫస్ట్ నుంచి సనాతన ధర్మము, బట్టలు ఇట్లా నిండుగా వేసుకొని లక్ష్మీదేవిలాగా ఉండాలి అనేది ఒక నానుడు ఉంది కాబట్టి దానిని మాత్రం ఇంకా మాకు స్వేచ్ఛ అని ఆ బట్టల దగ్గర మాత్రం పట్టుకోవద్దండి. అట్లా అయితే అసలు ఆ పోరాటం అది మీ ఇష్టం, పోరాటం చేసుకుంటారు లేదో. కానీ నా తరపున అయితే మాత్రం మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, అర్ధరాత్రి ఆడపిల్ల బయటికి వెళ్ళి కూడా ఒంటరికి వెళ్ళి కూడా ఇంటికి సేఫ్గా వస్తుంది చూడండి. అట్లా కనుక మీకు పోరాడితే మాత్రం మీ వెనకాల ఎవరమైనా నుంచుంటామండి, నో డౌట్ అండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇట్లా బట్టల దగ్గర అయితే మాత్రం ఎవరమేం చేయలేమండి, ఎందుకంటే అది 90% ఎవరైనా సరే వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అది